ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలకు మన ప్రభైన యేసు క్రీస్తు నామమున శుభములు కలుగును గాక. ఈ యొక్క ఉదయకాల సమయమందు దైవజనుడు గొప్ప ప్రపంచ లోకమునకు శక్తివంతమైన సువార్త పరిచర్యను అందించిన వెదజల్లిన మన ప్రియతమ దైవ సేవకులు కీర్తి శేషులు ప్రవీణ్ పగడాల గారికి నా హృదయపూర్వకమైన నివాళులు అర్పించుచు ఆ నీతిమంతుని జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరము అను సామెతలు 10:7 జ్ఞాపకము చేసుకుంటూ అట్టి దైవజనుని యొక్క నామమును జ్ఞాపకము చేసుకొని మనము స్ఫూర్తి చెందుట సమాజమునకు శ్రేయస్కరము అని భావించుచు ఈ యొక్క నివాళి అర్పించుచూ ఉన్నాను. జీవజల ఊటలు బై డాక్టర్ స్వప్న ఆన్లైన్ మినిస్ట్రీస్ నుంచి వెలువడుతున్న ఈ యొక్క వాక్య ధ్యానము మన జీవితములకు ఆశీర్వాదకరముగా ఉండును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన భక్తులారా, ప్రియులారా, యెషయా గ్రంథము 57:1 చూసినప్పుడు నీతిమంతులు నశించుట చూచి ఎవరునూ దానిని మనసున పెట్టరు అనగా ఆ నీతిమంతుని యొక్క మరణము దానికి కారణము ఏమై ఉంటుంది అనే ఆలోచన అందరి హృదయములో ఉండదు అని భక్తుడు సెలవిచ్చుచూ ఉన్నాడు. అనగా యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమును భరించుటను బట్టియే కదా అతనికి ఈ యొక్క మరణము సంభవించింది అని మనము జ్ఞాపకము చేసుకోవాలి. ఆయనకు కుటుంబము లేదని, బిడ్డలు లేరని, ఆకలి బాధలు లేవని, ఉన్నవి అని, లేక ఇల్లు వాకిలి లేదని సమస్య కాదు. ఆయన సమస్య నశించుచున్న ఈ లోకమునకు క్రీస్తు ప్రేమను అందించుట, క్రీస్తు ప్రభువును చూపించుట, వారి యొక్క హృదయములలో మెదులుతున్న అనేకమైన ప్రశ్నలకు సమాధానమును తవ్వి వెదకి వారికి అందించుటే తన యొక్క భాగ్యమని ఎంచి అతడు దేవుని కొరకు సాక్షిగా తన యొక్క ప్రిమెచ్యూర్ డెత్కి కారణమైంది. అనగా తన యొక్క ఆయుష్ సంపూర్తి కాకమునిపే ఆయన మరణించి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ మరొక విషయాన్ని మనం ఆలోచన చేస్తే, భక్తులైన వారు తీసుకొని పోబడుచూ ఉన్నారు. ఎక్కడికి? వారి ఇంటికి. ఎవరు తీసుకొని వెళ్తున్నారు? దేవదూతలు. అయితే ఎవరిని తీసుకొని వెళ్తున్నారు? మట్టి శరీరముతో ఉన్న ఆ యొక్క కీర్తిశేషులు ప్రవీణ్ పగడాల గారి దేహమును కాదు కానీ ఆయన అంతరంగములో ఉన్న ఆ యొక్క ఆత్మను, భక్తులైన వారిని తీసుకొని పోచున్నారు. దేవదూతలు వారిని తీసుకొని వారి ఇంటికి తీసుకొని పోతూ ఉన్నారు. ఎందుకు తీసుకొని పోతూ ఉన్నారు? ఏదైనా కారణం ఉందా? ఇంకా 70 సంవత్సరాలు 100 సంవత్సరాలు బ్రతికితే ఇంకా గొప్ప సేవా పరిచర్య చేస్తూ ఉండవచ్చు కదా. ఎంతో వీధులకు
సహకారిగా ఉండవచ్చు కదా, ప్రభు ఎందుకు ఉంచలేదు అనే ప్రశ్నే కదా మనలో మెదులుతూ ఉంది. దానికి జవాబు ఏమై ఉంటుంది? వారు ఈ లోకములో సాగిపోతూ ఉన్నా, ప్రవహించుచూ ఉన్నా, లేక ఆతురతతో కబళించుచూ ఉన్న ఈ యొక్క కీడును చూడకుండా, ఈ కీడును వారు చూడకుండా, హల్లెలూయా, ఎంత బాగుందండి. ఒక్కోసారి నేను ఆలోచన చేస్తాను, ఈ ఈ లోకమును, ఈ లోక బాధల్ని, ఈ పరిస్థితులు, ఈ వంట వార్పు, రొటీన్ టైం టేబుల్ లాంటి వర్క్ అంతా కూడా లేకుండా ప్రభు దగ్గరికి వెళ్ళిపోతే ఎంత బాగుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కీడు చూడకుండా, కీడు చూడకుండా భక్తులను తీసుకొని పోతూ ఉన్నారు, కొనిపోబడుతూ ఉన్నారు. కీడు చూడకుండా నీతిమంతులు కొనిపోబడుచూ ఉన్నారు. ఈ విషయమును గ్రహించక అనేక మంది ఇన్ని ప్రశ్నలు తమలో తాము వేసుకుంటూ ఎంతో మరి ఆలోచనతో తపన పడుతూ ఉన్నారు. ద రైటియస్ పెరిషత్ అండ్ నో మెన్ లేయత్ ఇట్ టు హార్ట్ అండ్ మెర్సిఫుల్ మెన్ ఆర్ టేకెన్ అవే, none considering that the righteous is taken away from the evil to come. అయ్యా, సంవత్సరం క్రితము ఎంత భయంకరమైన యుద్ధాలను ఆయన చూడలేదు, ఈ కీడు చూడలేదు. ఇంత భయంకరమైన పరిస్థితులు రాబోతున్నాయి, కీడు చూడలేదు. ఇంకా ఎన్నెన్నో ఉత్పన్నమయ్యే ప్రపంచం అంతా, వాటిని ఆయన చూడలేదు. ఇంకా అనేక మంది భక్తులు మారణకాండ అయిపోయి ఉన్నారు, హింసించబడుతూ ఉన్నారు, మందిరాలు కూల్చబడుతూ ఉన్నాయి. అనేక మంది వారి యొక్క యవన జీవితమును కోల్పోతూ ఉన్నారు. ఆ కీడును చూడలేదు, హల్లెలూయా, వినలేదు. ఎందుకు అనగా నీతిమంతుడు తప్పించబడుతూ కొనిపోబడుతూ ఉన్నారు. అయితే ఒక్క విషయం మనకు అర్థమవుతుంది, ఏమనగా అతని యొక్క మరణము సామాన్యముగా జరగలేదు కదా, ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలో జరిగింది కదా. అది కదా మన యొక్క బాధ, వ్యధ. దానికి ఏమై ఉంటుంది అని ఆలోచన చేస్తే, ప్రభువు చిత్తము లేకుండా ఎవరి వెంట్రుక కూడా తీయలేరు. ఎవరు ఒక్క వెంట్రుకను తెలుపు చేయలేరు, నలుపు చేయలేరు. అది ప్రభువు చిత్తము. దేవుని కొరకు ఆయన ప్రాణములు అర్పించుట, దేవుని కొరకు సాక్షిగా మారిపోవుట, అది ప్రభు యొక్క చిత్తము. దానికి మనము బాధ్యులము కాదు. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన దినములు లెక్కించబడ్డాయి, అవి గ్రంథములో లిఖించబడి ఉండెను. జగత్ పునాది వేయబడక మునిపే ఆయన ఎట్టి రీతిలో ఎవరి ద్వారా ఏ రకంగా ఆయన మరణించవలసి ఉన్నదో ఆయన ముందుగానే ఎరిగి ఉండి ఉంటాడు. ఆలోచన చేద్దాం. The Lord allowed the situations. The Lord allowed the cruelty. యేసుక్రీస్తు ప్రభు నీతిమంతుడై ఉన్నప్పుడు, ఆయన నీతిమంతుడైన వాడే సిలువకు ఎక్కవలసి వచ్చినప్పుడు, రోమవారు బలమైన కండలతో వారి యొక్క మారణ ఆయుధాలతో ఆ ప్రభు మీద తలపడుతూ ఉన్నప్పుడు ఆయన డిఫెండ్ చేసుకోలేదు. ఆయన నన్ను కొట్టవద్దు అనలేదు, నన్ను తిట్టవద్దు అనలేదు. ఆయన ముఖమును తిప్పి ఆయన దాచుకోలేదు. నా ప్రియులరా, ఆయన మారు మాట మాట్లాడలేదు. He did not defend himself. అర్థం చేసుకుందాము. ఎందుకనగా వారు భరించుట అనే గొప్ప బాధ్యత వహించి ఉన్నారు. సర్వలోక పాపములను ఆ ప్రభువు ఆయన వీపుపై
భరించుటకు లోకమునకు అరుదించిన ఆ యొక్క ప్రభు శాపగ్రస్తుడుగా నీ కొరకు ఆయన మారిపోయిన విధానము, ఆ శాపమును భరించుచు పాపములకు శిక్ష వేయబడుతూ ఆయన సిలువపై తన యొక్క ప్రాణమును ఇచ్చుటకై సిద్ధపడిన రీతి మనకు అర్థమవుతూ ఉంది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. యేసు క్రీస్తు ప్రభు నీతిమంతుడై ఉండి, దేవాది దేవుడై ఉండి, ఆయన సర్వశక్తితో ప్రభావముతో ఉన్నవాడై ఉండి కూడా అంతగా ఓర్చుకుంటూ ఉన్నాడు అనంటే ఆయన విమోచన క్రయధనము అప్పగించుటకు, ఆయన ఈ లోకములో ఉన్నవారు నశించక నిత్య జీవం పొందుటకే తన యొక్క తపస్సు, తన యొక్క పట్టుదల, తన యొక్క ప్రాణత్యాగము అయి ఉన్నది. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రవీణ్ పగడాల భక్తుడు ఆయన శ్రమ పడుతూ ఉన్నప్పుడు, ఆయన కఠినమైన ఎటువంటి దెబ్బలతో, లేకపోతే ఎటువంటి యాక్సిడెంట్ బాధ, అది ఎవరైనా కొట్టారా, హింసించారా, ఏమైనా కావచ్చు, ఆ దెబ్బలకు, ఆ గాయములకు, ఆ దిమ్మ తిరిగిపోయిన పరిస్థితులకు అయ్యా యేసు అని పిలిచి ఉండవచ్చు. ఆ కేక ఆయన సింహాసనమును కదిలించి ఉండవచ్చు. ఆ ప్రభు ఆయనను అందుకొనుటకు లేచి స్తెఫెనును ఏ విధంగా సింహాసనములో ఆసీనుడై ఉన్న యేసు క్రీస్తు ప్రభు లేచి ఆహ్వానించాడు, ఆ విధంగా ఈ భక్తుని ఆహ్వానించి అందుకొని ఉంటాడు. దేవునికి మహిమ కలుగునుగాక. ఎంత గొప్ప మరణం ఇది, ఎంత ధన్యకరమైన జీవితం ఇది, ఎంత భాగ్యమును ఆయన ప్రభువు కొరకు అర్పించుటకు ఆయన సంపాదించుకున్నాడో మనము వర్ణించలేము. నా ప్రియులారా, దేవునికి మహిమ కలుగునుగాక. వారు విశ్రాంతిలో ప్రవేశించుచూ ఉన్నారు. హల్లెలూయా. ఎక్కడ ప్రవేశించుచూ ఉన్నారు? వారి విశ్రాంతి స్థలము పరలోక రాజ్యము. ఆ పరదేశంలో విశ్రాంతి పొందుటకు అబ్రహాము ఆ యొక్క లాజరును తన యొక్క సన్నిధిలో హత్తుకుంటూ ఏ విధంగా విశ్రాంతిని పొందుతూ ఉన్నాడో, లాజరు విశ్రాంతి పొందుతూ ఉన్నాడు. అబ్రహాము రొమ్మున ఆనుకొని. ప్రవీణ్ పగడాల కూడా విశ్రాంతిలో ప్రవేశించి ఉన్నాడు. ఎంత బాగుంది. కాబట్టి వారు విశ్రాంతిలో ప్రవేశించుచూ ఉన్నారు. తమకు సూటిగానున్న మార్గమున నడుచువారు తమ పడుకల మీద పరుండి విశ్రమించుచూ ఉన్నారు. దేవుడు ఒక రోజున పిలుస్తారు రమ్ము అని. ఏ పరిస్థితుల్లో గుండా అయినా సరే నువ్వు ఆయనను కలుసుకొనుటకు, ఈ దేహమును విడిచిపెట్టుటకు నువ్వు వెళ్ళవలసిందే. దేవుని నామమునకి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. ఎంత బాగుందండి. నీ భాగ్యము ఎంత గొప్పది. హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఎంత గొప్ప ఛాలెంజింగ్ లైఫ్ కావాలి. యేసు నామమును భరించుటకు శక్తివంతులైన విశ్వాసులు నిలబడాలి. దైవ సేవకులు రావాలి. భయము వణుకుతో పారిపోకుండా ప్రభువు కొరకు ఆయన నామం భరించుటకు నేనున్నానని నిలబడే సమాజములో దైవజనులు, విశ్వాసులు కావాలి. హల్లెలూయా. వారు మన ఎదుట మాదిరి ఉంచి వెళ్ళి ఉన్నారు. హల్లెలూయా. ఎవరండి? యేసు క్రీస్తు ప్రభు మనకు మాదిరి, అపోస్తలులు మాదిరి, ప్రవక్తలు మాదిరి. ఈనాడు సంవత్సరము క్రితము తన యొక్క చివరి ఊపిరిని వదిలిన కీర్తిశేషులు మన సహోదరులు ప్రవీణ్ పగడాల గారు మాదిరి ఉంచిపోయి ఉన్నారు. ఎందు గురించి
వీరికి ఇంత భారము భాగ్యము కలిగింది అనంటే వారి జీవితంలో నశించుట అనే ఈ భయంకరమైన పరిస్థితి లోకము వెళ్ళిపోతుంది అని, వారు మరణానికి అప్పగించబడుతూ ఉన్నారని, తీర్పుకు వారు అప్పగించబడుతూ ఉన్నారని, అగ్నికి వెళ్ళిపోతున్నారు, జారిపోతున్నారని, అక్కడి నుంచి తప్పించడానికి సర్వసత్యములోకి నడిపించుటకు దేవుని వాక్యమును వెదజల్లుటకు వారు అలుపెరగని పోరాడి ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనకు అర్థమైన విషయం ఇది. మనము క్రీస్తు ప్రభువును వెంబడించుచు ఉన్న మనకు శ్రమలు, నిందలు, అవమానాలు, ఈ హింసలు ఉండవు. వీటి నుంచి తప్పించుకొనుట అనేదే మన యొక్క ఎదురుచూపు, మన నిరీక్షణ కానే కాదు. కానీ వాటన్నిటిలో నుండే మనము వెళ్ళవలసిన వారమై ఉన్నాము. వాటన్నిటినీ మనము అనుభవించుచు వాటిలో నుండి మనము బయటికి వెళ్ళవలసిన వారము అయి ఉన్నాము. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకు యోహాను భక్తుడు, అపోస్తలుడు, ఆయన శ్రమపడ్డాడు, పద్మాసు ద్వీపములో ఆయన పరివాసిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే అపోస్తలుడైన యోహాను రాస్తాడు, ఎందుకు నాకు శ్రమ వచ్చింది అని మీరు ప్రశ్నిస్తే దానికి సమాధానం ఇస్తూ ఉన్నాడు. యేసును బట్టి, మీ సహోదరుడైన యోహాను యేసును బట్టి కలుగు శ్రమలోను. హల్లెలూయా, యేసును బట్టి మనకేం కావాలి అని కోరుకుంటాము? ఐశ్వర్యము, పిల్లల యొక్క అభివృద్ధి, కుటుంబ అభివృద్ధి, బిల్డింగులు, కార్లు, బంగ్లాలు, ఆ యొక్క భూములు, ఇవన్నీ కావాలని కోరుకుంటాము. ఓకే, కానీ ఇక్కడ ఈ సహోదరుడైన యోహాను భక్తుడు రాస్తున్నాడు, మీ సహోదరుడను యేసును బట్టి కలుగు శ్రమలోను, రాజ్యములోను, సహనములోను. యేసు క్రీస్తు ప్రభువును బట్టి శ్రమ కలుగుతూ ఉంది. వీరికి శ్రమలు కలిగాయి. ఆ రాజ్యములో వారు పాలిపంపులు పొందారు, ఆ రాజ్యమును స్థాపించారు, ఆ రాజ్యమును విస్తరింపచేసి ఉన్నారు. వాటి కొరకు వారు శ్రమపడ్డారు, సహనములు వారు పాలిపంపులు పొంది ఉన్నారు. కాబట్టి యోహానాను నేను దేవుని వాక్యము నిమిత్తమును, యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున పరదేశిని అయి ఉన్నాను. హల్లెలూయా, ఎందుకండి ఆయనకు ఈ యొక్క శ్రమ? యేసు నిమిత్తము, యేసు కొరకు సాక్ష్యము ఇచ్చుట నిమిత్తము, యేసు వాక్యము నిమిత్తము. 3 ముఖ్యమైన భాగాలు. నీ యొక్క వ్యక్తిగతమైన అనుభవము ప్రభువుతో, నీ స్వంత రక్షణ సాక్ష్యము, యేసు ప్రభు నిన్ను ఏ విధంగా రక్షించాడు అనే సాక్ష్యము, యేసు ప్రభు నీకు ఏమై ఉన్నాడు అనే సాక్ష్యము, ఆయనలో ఉన్న అద్భుతమైన దైవ లక్షణములు, గుణలక్షణములు, ఆయన ఏ విధంగా ఈ లోకమునకు వచ్చి ఉన్నాడు రక్షణ కొరకై, ఆయన తన ప్రాణముని అర్పించి ఉన్నాడు. మరొక విషయం, 3వ విషయం ఏమనగా ఈ వాక్యము సజీవము గలదై 2 అంచులు గల వాడిగల ఖడ్గము, ప్రాణాత్మ కీళ్లను మూలుగులను విభజించుచున్న ఈ వాక్యమును చేత పట్టుకొని లోకములో మన వెలుగు ఇచ్చే జ్వాలలుగా సువార్త ప్రకటించుచూ ఉన్నప్పుడు మనకు శ్రమలు రావచ్చు, మనకు నిందలు రావచ్చు, మనకు ఎటువంటి బాధలైనా రావచ్చు. బాధలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు నీవు సంతోషముతో ఆనందించుడి. అందుకే ప్రభు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. హల్లెలూయా, ఆ ప్రభు ఇంత గొప్ప సహనము ఈ విశ్వాసులు, ఈ శిష్యులు, ఈ అపోస్తలులకు, ఈ పరలోక రాజ్య పునాదులు కట్టిన వీరికి ఇచ్చి ఉన్నాడు. ఈరోజున క్రీస్తు ప్రభు కొరకు
నీవు నడుం బిగించవలసింది దీని కొరకు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. అందువల్ల రోమీయులకు రాసిన పత్రిక 14:8 మనం బ్రతికినను ప్రభు కోసమే, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచూ ఉన్నాము, చనిపోయినను ప్రభు కోసమే చనిపోతున్నాం. బ్రతికితే ఆయన నిమిత్తమే, ఆయన సాక్ష్యం నిమిత్తమే, ఆయన స్వార్థ నిమిత్తమే, నశించుచున్న ప్రజలకు వెతికి రక్షించుటకు ప్రభు యొక్క వాక్యమును అందించుటే. చనిపోయినను బ్రతికినను ప్రభువారు మనం, వి బిలాంగ్ టు గాడ్. ఒక్కసారి ఆ ప్రభుని నువ్వు అంగీకరించిన తర్వాత నీ ఆత్మ ఆయనదే, నీ శరీరం కూడా ఆయనదే. హల్లెలూయా. ఆ విధంగా అర్పణగా ఆ ప్రభుకు నీ యొక్క ఆత్మ ప్రాణ శరీరములను ఎవరు రెడీగా అర్పించుటకు ఇష్టపడి ఉండాలి. అది నిజమైన ప్రేమ, నిజమైన ప్రేమ. హల్లెలూయా. ఎందుకంటే ప్రభు మృతులకును సజీవులకును ప్రభు అయి ఉండుటకు ఇందు నిమిత్తము క్రీస్తు మన కొరకు చనిపోయేను, మరలా బ్రతికాను. సజీవులమైన మన కొరకు ఆయన ప్రభువుగా, మన రక్షకుడుగా, మన అధికారిగా, మన యజమానిగా ఉండుటకై ఆయన తిరిగి పునరుత్థానుడై లేచి ఉన్నాడు, సజీవుడై లేచి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అందువలన అపోస్తుడైన పౌలు రోషం కలిగి, పట్టుదల కలిగి, నడుం బిగించి ఒక మాట మాట్లాడుతున్నాడు, బ్రతుకుట క్రీస్తే నా మట్టుకైతే. హల్లెలూయా. నా మట్టు మీరేమనుకుంటారో ఏమన్నా అనుకోండి, మీరేమైనా అనుకోండి, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే. బ్రతుకుట క్రీస్తే. చావైతే లాభము, చావైతే ఎర్లీగా విశ్రాంతిలోకి నా ప్రభు దగ్గరికి నేను ప్రవేశిస్తాను, నా రాజ్యంలోకి వెళ్ళిపోతాను, నా ఇంటికి వెళ్ళిపోతాను, నా తండ్రి ఇంటికి వెళ్ళిపోతాను. అది నాకు లాభము. కీడు నుంచి తప్పించబడతాను కాబట్టి, ఇక నన్నెవరు టార్గెట్ చేయలేరు కాబట్టి. హల్లెలూయా, హల్లెలూయా. శరీరమును శిక్షిస్తారేమో కానీ లోపల ఉన్న ఆత్మ వారి వశంలో లేదు. ఈ ఆత్మ ప్రభు వశంలో ఉంది. దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. అందువలన ఆయనను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఏమంటున్నాడు? అవును, నీవు ఇంకా 70 ఏళ్ళు బ్రతకాలి, ఇంకా 100 ఏళ్ళు కూడా నువ్వు బ్రతకాలి, నా కొరకు సాక్షిగా బ్రతుకు అని అన్నాడు అనుకోండి. అలాగే బ్రతుకు. అదే ఫలసాధన అంటే అలాగే బ్రతుకు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. For to me to live is Christ and to die is gain. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ రోజున మన తీర్మానం ఏంటి? వారు ఎరుగక మనల్ని ఇబ్బంది పెట్టవచ్చు. వారి యొక్క కాన్సిక్వెన్సెస్, వారికి జరగబోతున్న భయంకరమైన తీర్పును గురించి, వారికి జరగబోతున్న భయంకరమైన ప్రభు యొక్క రియాక్షన్ గురించి వారు తెలియక దైవ సేవకుల్ని, దైవ బిడ్డల్ని వారు ఇబ్బంది పెట్టవచ్చు, శ్రమల పాలు చేయవచ్చు. అయినా నీవు మాత్రం సహనముతో ఓర్చుకోవడమే. హల్లెలూయా. పగ తీర్చుకొనుట నా పని. ఊరకనే నిలిచి ఉండి చూడుడి, నేనే యెహోవానని తెలుసుకొనుడి. ఊరకనే నిలిచి ఉండి చూడుడి. ఈ అధికారాలు ఎవరిచ్చారు? ఈ ప్రభుత్వాలు ఇచ్చింది ఎవరు? ఆ సింహాసనంలో కూర్చుండబెట్టింది ఎవరు? ఆ సృష్టికర్త అయిన ప్రభు. ఆ ప్రభువుని విస్మరించి, ఆ ప్రభు బిడ్డలను విస్మరిస్తే ఆయన మౌనంగా ఉండడు. ఆయనకు ఈ సమస్య అప్పగించాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. అందుకని
దేవుని యొక్క వాక్యము ఏమని అంటున్నాడు? ఆ యొక్క స్టెఫను కఠినమైన యూదులతో దేవుని యొక్క వాక్యమును ప్రకటించినప్పుడు, సువార్త ప్రకటించినప్పుడు వారు కిరాతకంగా రాళ్ళు రువ్వి స్టెఫన్ను అంతమొందించారు. నా ప్రియమైన వాళ్ళరా, ఇంత గొప్ప భయంకరమైన మరణమునకు పౌలు భక్తుడు అంగీకరించాడు. ఎందుకనగా అప్పటికి సౌలుగానే ఉన్నాడు, ప్రభుని ఎరగని వాడుగా ఉన్నాడు. కాబట్టి అలాంటి మరణము పొందుట అనేది స్టెఫను జీవితంలో ప్రభు చిత్తం. ఈరోజున దేవుని కొరకు హతసాక్షిగా ఆయన మారిపోయి ఉన్నాడు. అపోస్తుల్లో చాలామంది ఈ ప్రభు యొక్క సువార్త పరిచర్య, పరలోక రాజ్యపు నాదులు కట్టుటలో వారి ప్రాణములను తెగించి ఉన్నారు. దేవునికి మహిమ కలుగుగాక. అప్పుడు ఆయన స్టెఫను రాళ్లతో కొడుతూ ఉండగా అతడు మోకాళ్ళుని, అపోస్తుల కార్యములు 7:60, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని. హల్లెలూయా. వారు నన్ను హింసించుచూ ఉన్నారు, నన్ను రాళ్లతో కొడుతూ ఉన్నారు, ఉమ్ముతూ ఉన్నారు, లేక నన్ను కించపరుస్తూ అవమానపరుస్తూ ఉన్నారు. నా ప్రియమైన ప్రభువా, వీరి మీద ఈ పాపము మోపకు. ప్రార్థన, విజ్ఞాపన. వారికి పనిష్మెంట్ రాబోతుంది అన్న సంగతి ఎరిగిన వాడై వారి మీద ఈ యొక్క పనిష్మెంటు రానియకయ్యా అని ప్రార్థిస్తున్నాడు మోకాళ్ళుని. అతడు మోకాళ్ళుని, ప్రభువా వారి మీద ఈ పాపము మోపకుమని గొప్ప శబ్దముతో పలికెను. ఈ మాట పలికి నిద్రించెను, తన ప్రాణమును అప్పగించి ఉన్నాడు. ఆఖరి ప్రార్థన, ఆఖరి విజ్ఞాపన చేసి. హల్లెలూయా. దేవునికి మహిమ, ఘనత, ప్రభావము కలుగుగాక. ప్రభుని గూర్చి మొర్రపెట్టుచు, యేసు ప్రభు నా ఆత్మను చేర్చుకో అని ఆయన ఆత్మను ఆ ప్రభుకి అప్పగించుచూ ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తు నామము భరించడానికి తెగించిన విశ్వాసులు, దైవజనులు ఈ విధంగా శత్రువులను పనిష్ చేయమని అడగరు. వారు విజ్ఞాపన చేసుకుంటూ వారి యొక్క ఆత్మను ప్రభుకి అప్పగించటం మనం అనేక మార్లు అనేకుల జీవితాల్లో చూస్తున్నాం. ఈ ఉదయకాల సమయమందు క్షమించుటే నీ ప్రాముఖ్యమైన మొదటి ధర్మం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించు. ప్రవీణ్ పగడాల ఏ విధమైన దుర్మరణం పొంది ఉన్నారో అట్టి మరణమునకు కారకులు ఎవరైనా కూడా క్షమించు ప్రభా అని ప్రార్థించుట మన పని. అటువంటి శక్తిగల గొప్ప మాదిరిగా గొప్ప విశ్వాసము కలిగిన దైవజనులు, విశ్వాసులు ఈ దినాల్లో లేవాలి అని మన సమాజమునకు ఉత్తేజపరచటం మన బాధ్యత. ఎక్కడ లేదు అన్యాయము, యేసు ప్రభుకి అన్యాయపు తీర్పు వచ్చింది. ఆయన మౌనం వహించాడు. హల్లెలూయా. అన్యాయపు తీర్పు వచ్చింది. ఆయన నోటి ఏ కపటం లేదు, మౌనం వహించాడు. ఈరోజున ప్రభుకి సమస్యను అప్పగించి మనం మన యొక్క సువార్త పరిచర్య జీవితంలో సాక్షులుగా బ్రతుకుట విషయంలో నమ్మకమైన బిడ్డలుగా ఓర్పు సహనముతో సువార్తను ప్రకటించుచు మాదిరిగా ఉండాలని మనము కొనసాగుదాము. అప్పుడు ప్రవీణ్ పగడాల గారి యొక్క ఆకాంక్ష నెరవేరుతుంది. ఆయనకు ఈ లోకంలో సువార్తతో నింపాలని ఆశ.
అనేకులు ప్రభుని ఎరగని వారికి దేవుని యొక్క వాక్యమును వెదజల్లి దానిని బయటికి తీసి వారికి అర్థమయ్యేలాగా విపులంగా చెప్పి వారి సర్వ సత్యములోకి వారు వచ్చినట్టుగా వారి కొరకై కృషి చేయాలన్న తపన. నీవు కూడా దేవుని యొక్క వాక్యమును అర్థమయ్యే రీతిలో బోధించి వారిని ప్రభు వైపుకు మార్చుటకు సర్వసత్యములో వారు నిలబడుటకు కారకులుగా నిలబడడానికి మనం అంకితము చేసుకోవాలి అని పిలుపును ఇస్తూ ఉన్నాను. వారి యొక్క కుటుంబమును బిడ్డలను ప్రభు ఆదరించి భద్రపరచునుగాక. వారు ప్రభువులో పెంచిన విశ్వాసులను ప్రభు భద్రపరిచి కాపాడునుగాక. వారి తోటి సేవకులను గొప్ప పనిముట్లుగా పౌరుషము గల వారిగా సిద్ధపరచునుగాక. సర్వ సమాజమును మేల్కొల్పును గాక. ప్రభు మనల్ని దీవించి కాపాడునుగాక.